హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆషు. ఈరోజు మనం చాలా ఈజీగా కమ్మగా ఉండే టమాటా రైస్ ఎలా చేయాలో చూద్దామండి. ఎలాంటి వాళ్ళైనా ఈజీగా చిటికెలో చేసేస్తారు. మరి ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. బాస్మతి రైస్ ప్లేస్లో ఇంట్లో బియ్యమైనా వాడుకోవచ్చు. ఇవి 2 సార్లు వాష్ చేసుకొని కొంచెం నీళ్లు పోసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. వెలిగించి కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకుందాము. ఈ ప్లేస్లో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే హోల్ గరం మసాలా యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. లైట్ గోల్డ్ షేడ్ వచ్చేంత వరకు వేపుకుందాము. సో కలర్ వచ్చేసినాయండి. ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను మీడియం సైజువి 5 to 6 తీసుకున్నానండి టమాటోస్. కొంచెం పెద్దవి అయితే 4 సరిపోతుంది 1 గ్లాస్ రైస్కి. 5 minutes ఆగి మూత తీసి చూద్దామండి. చూసారా, టమాటాలు మెత్తగా అయిపోయినాయి. ఒక్కసారి బాగా తిప్పుకొని అందులో కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకుందాము. ఇందులో ఎసురు పోసుకుందామండి. ఏ గ్లాస్తో అయితే బాస్మతి రైస్ తీసుకుంటున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ఒక 5 minutes మూత పెట్టి మరిగించుకుందామండి. పించేసి చూద్దామండి. చూసారా, ఎసురు బాగా మరుగుతున్నాయి. ఈ టైంలో నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని అందులో యాడ్ చేసుకుందాము. ఒక్కసారి మనము చుట్టుపక్కల తిప్పుతూ కలుపుకుందామండి. మధ్యలో నుంచి హార్డ్గా తిప్పితే విరిగిపోతుంది. సో సైడ్ నుంచి తిప్పుకొని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 minutes అలా వదిలేద్దామండి. చేసి చూద్దామా? సో చూసారా, టమాటా రైస్ రెడీ అయిపోయింది. దానిపైన లైట్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము. చూడండి, రైస్ ఎంత మెతుకు ఎంత పొల్లుగా ఎంత అందంగా విచ్చుకుందో, ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. సో చెప్పినట్టు కొలతలతో కరెక్ట్గా చేస్తే ఇలాగే వస్తుందండి. డిష్ అవుట్ చేసుకుని ఇంటికి ఎవరైనా వచ్చినా, ఎవరైనా స్పైసీగా తినాలనిపిస్తున్నా ఇలా మనం చేసుకోవచ్చండి. ఫుడ్ కూడా చాలా సాఫ్ట్గా నీట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.